ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా 2 పార్ట్లుగా వస్తుందా? 10 కోట్ల రిచ్ సెట్ తారక్ ని ఎందుకు అంతగా ఇంప్రెస్ చేసింది? యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని నీల్ సెట్స్ లో రోజుకు 12 గంటలు ఉంచేస్తున్నాడా? ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న డ్రాగన్ సినిమా వర్క్స్ స్పీడ్ గా జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకలోని కుంటా సమీపంలో భారీ సెట్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సెట్ లో ఒక పెద్ద హెలికాప్టర్, ఇల్లు, రైల్వే ట్రాక్లు, భారీ తుపాకులు, ట్యాంకర్స్ ని సైతం ఏర్పాటు చేశారు. మొత్తానికి సెట్ చూస్తుంటే సినిమా గ్రాండియర్ గా ఉండబోతుందని స్పష్టమవుతోంది. తారక్ డ్రాగన్ సినిమా షూటింగ్ ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు గ్యాప్ ఇవ్వకుండా జరుగుతోంది. డ్రాగన్ సినిమాని ఎన్టీఆర్ కెరియర్ లోని అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ చూస్తున్నాడట. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైం తీసుకున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లో కల్లా ది బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో నిలపాలని చూశారు. అది కుదరడం లేదు. 2026 సమ్మర్ కే బొమ్మ రాబోతోంది. అయితే 2 పార్టులుగా డ్రాగన్ ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎండ్ కార్డ్ లో ఏదో రకమైన హింట్ ఇచ్చి పార్ట్ 2 కి హోప్స్ పెంచొచ్చు. కానీ సలార్ 2 వర్క్స్ పెండింగ్ లో పెట్టుకున్న నీల్ డ్రాగన్ కు ఇప్పట్లో సీక్వెల్ చేసే ఆలోచన చేయడు. తారక్ సైతం నీల్ తనని వెండితెరపై ఎంత సాలిడ్ గా చూపిస్తాడా అనే ఆతృతతో ఉన్నాడు. అందుకోసమే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి సినిమాకు వర్క్ చేస్తున్నాడు.